Hello everyone, నా పేరు జ్ఞానరాజు. నేను సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ని, ఫిట్నెస్ కన్సల్టెంట్, వెల్నెస్ కోచ్ వర్కింగ్ ఫర్ లాస్ట్ 18 ఇయర్స్. 18 సంవత్సరాలు చేస్తున్నాను. నా ఏజ్ ఇప్పుడు 51 ఇయర్స్. నాకున్న ఎక్స్పీరియన్స్ తో మీకు ఐ వాంటెడ్ టు ప్రెజెంట్ వన్ స్మాల్ వీడియో దట్స్ కాల్డ్ చీటింగ్ ఫ్యాట్ డైట్స్. సో చాలా మంది ఏంటంటే ఫ్యాట్ డైట్స్ కి చాలా అట్రాక్ట్ అవుతుంటారు. ఎప్పుడు కూడా మనకి దూరపు కొండలు ఎప్పుడు నడుపు అంటారు చూసారా, అట్లా అనమాట. సో ఈ ఫ్యాట్ అంటే ఏంటంటే మనకి చాలా మంది మోసపోవడానికి అనమాట ఈజీగా ఉంటుంది. అంటే షార్ట్ కట్స్ చూస్తుంటారు అనమాట ఏదైనా సరే. సో మన గోల్ ఏంటి, హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం తగ్గి మళ్ళీ పెరగకూడదు. ఇది కాకుండా చీటింగ్ చాలా మంది మోసపోతుంటారు అనమాట. సో దాని గురించే వీఆర్ గోయింగ్ టు కవర్ దిస్ వీడియో, చీటింగ్, ఫ్యాట్ డైట్స్ అండ్ డైట్ మిత్స్. డైట్ మీద చాలా మంది అపోహలు ఉంటాయి అనమాట. ఈ అపోహలు ఏంటి డైట్స్ మీద, సో వాటి మీద మీకు చెప్పబోతున్నాను. సో ఈ వీడియో ప్రజెంట్ చేసే ముందు మీకు ఒక ముందు నా గురించి నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు జ్ఞానరాజు. నేను సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ ఫిట్నెస్ కోచ్ వర్క్ చేస్తున్నాను అనమాట ఫర్ లాస్ట్ 18 ఇయర్స్. 18 సంవత్సరాల నుంచి ఉన్నాను. బట్ నేను దీనికి రాకముందు నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో జిల్లా రిజిస్ట్రార్ గ్రూప్ 1 ఆఫీస్లో నేను జాబ్ చేశాను అనమాట. నాకు 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ గ్రూప్ 1 జాబ్లో 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంతకుముందు ఎల్ఐసి జాబ్లో 5 ఇయర్స్ చేశాను. నేను చదువుకుంది ఎంఎస్సి ఇన్ జువాలజీ, మాస్టర్ ఆఫ్ సైన్స్ అనమాట. సో ప్లస్ నేను చాలా సర్టిఫికేషన్ చేశాను. సర్టిఫికేట్ న్యూట్రిషన్, ఫిట్నెస్ కన్సల్టెంట్ అండ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్లో, ఎక్సర్సైజ్ సైన్స్లో, మారథాన్ రన్నర్, సైక్లిస్ట్, సిపిఆర్ ఏడి సర్టిఫైడ్, జుంబా, స్ట్రాంగ్ బై జుంబా ఇన్స్ట్రక్టర్ అనమాట. సో నాకున్న అనుభవంతో మీకు ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను. ఫ్యాట్ డైట్స్ అండ్ డైట్ మిక్స్ అనమాట. అసలు ఫ్యాట్ డైట్ అంటే ఏంటి? ఓకే, దీని గురించి నేను చెప్తాను. నో ఫోకస్ ఆన్ బ్యాలెన్స్ డైట్ అండ్ హెల్త్ అండ్ వెల్నెస్ బట్ ఓన్లీ ఆన్ వెయిట్ లాస్. అంటే వెయిట్ లాస్ మీద ఫోకస్ ఉంటుంది అనమాట. వెయిట్ లాస్ అవటం 4 భాగాలు అనమాట. ఒకటి బోన్ లాస్ ఉంటుంది, మజిల్ లాస్, వాటర్ లాస్, ఫ్యాట్ లాస్. సో వెయిట్ ఒక్కటి తగ్గటం కాదు. ఈవెన్ టైఫాయిడ్ ఫీవర్ వచ్చినా వెయిట్ తగ్గుతాం, కానీ అక్కడ హెల్దీ వెయిట్ కాదు. అది షుగర్ వచ్చినా వెయిట్ తగ్గుతారు, అది హెల్దీ వెయిట్ కాదు. కాబట్టి అన్ఫార్చునేట్లీ బయట అంతా కూడా ఏదో ఒక విధంగా వెయిట్ తగ్గాలని ఉంటుంది, అది తప్పు అనమాట. సో వీళ్ళకి ఫ్యాట్ డైట్స్ ఏం ముఖ్య ఉద్దేశం కానీ వెయిట్ తగ్గాలని ఉంటుంది, కానీ బ్యాలెన్స్ డైట్తో తగ్గాలని లేదు, హెల్దీగా తగ్గాలని వాటి మీద ఉంటుంది అనమాట. సో లుక్స్ ఫర్ ఈజీ అండ్ షార్ట్ కట్స్. చాలా ఈజీగా ఫాస్ట్ తగ్గిపోవాలి అంతే. 10 కిలోస్ 20 కిలోస్ ఇన్ 1 మంత్ ఆ టైప్లో ఉంటుంది. అంతేగాని పర్మనెంట్ వెయిట్ లాస్, తగ్గి మళ్ళీ పెరగకుండా ఉండాలి, మెయింటెన్స్ అట్లనే ఉండాలి, అది ఉండదు అన్నమాట. ఫ్యాట్ డైట్ యొక్క ఫోకస్ అనమాట. సో మోస్ట్లీ ఎండ్ అప్ ఇన్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్. దీనివల్ల లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. చాలా కాలం క్రేవింగ్స్, తినాలని ఒకదాని మీద మనం చేసాం అనుకోండి, వేరే దాని మీద క్రేవింగ్స్ వస్తుంది. కాబట్టి లూజింగ్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్నెస్. కాబట్టి హెల్త్ అండ్ వెల్నెస్ మొత్తం పోగొట్టుకుంటాం అనమాట. రెస్ట్రిక్టింగ్ ఫుడ్ పిరమిడ్ బ్యాలెన్స్. ఫుడ్ పిరమిడ్ అని ఉంటుంది. ఆ పిరమిడ్లో కొన్ని న్యూట్రియంట్స్ తీసుకోవాలన్నమాట. అది బ్యాలెన్స్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. నో ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్. వాళ్ళకి అసలు ఎడ్యుకేషన్ చేయరు. వాళ్ళు ఏదో షార్ట్ కట్లు ఏదో టీవీలోనో మ్యాగజైన్లో అక్కడ చదువుతారు, దాని ప్రకారం ఫాలో అవుతుంటారు అంతే. అసలు వాళ్ళకి హెల్దీగా ఒకరి కోచింగ్ ఉండరు, ఒకరు చెప్పేవాళ్ళు ఉండరు, డిస్కషనే ఉండదు దాని మీద. నో ఎంఫసిస్ ఆన్ ఎక్సర్సైజ్. మోస్ట్ ఆఫ్ ద సైడ్ ఈ ఫ్యాట్ డైట్స్ ఏంటంటే డైట్ ఉంటుంది కానీ ఎక్సర్సైజ్ చేయాలి. కొన్ని డైట్లలో అయితే ఎక్సర్సైజ్ నీరసం, ఓపికే ఉండదు అనమాట, నీరసం ఉంటుంది అనమాట. నో లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కరెక్షన్. జీవనశైలి మార్పు అసలు ఉండదు వాళ్ళకి. జస్ట్ అది తీసుకో, నువ్వు ఆటోమేటిక్ తగ్గిపోతావు, అదే ఉంటుంది. కానీ జీవనశైలి మార్చుకోవాలి. లైక్ సెల్ ఫోన్ ఎంతసేపు చూడాలి, ఎన్ని గంటలు కూర్చోవాలి, నిద్ర ఎంతసేపు పడుకోవాలి, అట్లాగనే వాటర్ ఎంత, వీటి మీద ఉండదు. ఫ్రూట్స్, వెజిటబుల్ ఎలా తినాలి, ఓకే, అలవాట్లు ఉంటాయి చూసారా, రోజుకి ఎన్ని గంటలు సిస్టమ్ మీద కూర్చోవాలి, వీటి మీద ఉండదు. జస్ట్ డైట్ తీసుకో, నువ్వు ఆటోమేటిక్ తగ్గిపోతావు. ఓకే, ఎండ్ అప్ ఇన్ బౌన్సింగ్ బ్యాక్. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ పెరుగుతారు, మళ్ళీ బ్లవ్ కొట్టుకుంటా ఉంటారు అనమాట. ఒక హెల్దీ కమ్యూనిటీ సపోర్ట్ ఉండదు. అంటే ఒకళ్ళు క్రియేట్ చేయరు అనమాట. ఎందుకంటే ఒకళ్ళంటూ ఉండదు దాంట్లో చేసేవాడు. ఒక హెల్దీ కమ్యూనిటీ అంటూ ఉండదు. హెల్దీ కమ్యూనిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఒకరినొకరు చూసుకుంటూ చేయటం అనమాట. గ్రూప్లో డిస్కషన్ చేస్తూ అది వేరే ఉంటుంది. సో నో వెల్నెస్ హెల్త్ కోచ్. అక్కడ ఒక కోచ్ అంటూ ఉండరు, పర్సనల్గా వెల్నెస్ కోచ్ అంటూ ఒకరు ఉండరు. దీంతో వాళ్ళు ఇష్టం వచ్చిన చేస్తారు, వాళ్ళకి ఏది నచ్చితే చేస్తూ ఉంటారు అనమాట. దానివల్ల తర్వాత ఎవరు ఆన్సరబుల్ అంటే ఎవరు ఉండరు. ఓకే, ఏమైనా అయిందనుకోండి ఎవరు ఆన్సరబుల్ కాదు, తర్వాత హాస్పిటల్లో పడుతుంటే ఆ స్టోరీలు మనకి రావు బయటికి. సో ఇట్లాంటి డైట్లో మనకి యాట్కిన్స్ డైట్ అనేది ఒక ఫస్ట్ డైట్ అనమాట. హై ప్రోటీన్ డైట్. సో ఓన్లీ చికెన్ తినుకుంటూ బరువు తగ్గాలి. ఓన్లీ చికెన్, ఇంకా రైస్ లేదు, ఏం లేదు, రొట్టెలు లేవు. సో అది వాళ్ళు తగ్గుతారు, మళ్ళీ మనం అనుకున్నట్టుగానే పోతుంది అనమాట. ఇంకోటి కీటో డైట్, హై ఫ్యాట్ డైట్. అది ఎక్కడ హై ప్రోటీన్, ఓన్లీ ప్రోటీనే తింటూ చికెన్ తినుకుంటూ తగ్గాలి. ఇది హై ఫ్యాట్ డైట్, కొబ్బరి నూనె తాగాలి, లేకపోతేనేమో ఓన్లీ మనకి ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి, లేకపోతే ఓన్లీ నాన్ వెజ్ తింటూ తగ్గాలి, ఈ టైప్ అనమాట. ఇట్లాంటిదాన్ని హై ఫ్యాట్ డైట్ అంటారు. ఇది కూడా డేంజర్ అనమాట. అది డేంజర్ అంతా ఇది కూడా డేంజరే. ఎక్స్ట్రీమ్ ఎప్పుడు వద్దు, బ్యాలెన్స్ పోతా ఉంటుంది. తర్వాత ఆపగానే మళ్ళీ పెరుగుతారు, లోపల జరిగే డ్యామేజ్ అంతా అవుతుంది, టెంపరీ రిజల్ట్స్ వస్తాయి, బాగా ఫాస్ట్ తగ్గుతారు. జిఎం డైట్, దీన్ని జనరల్ మోటార్స్ డైట్ అంటారు. దీంట్లో ఏంటంటే ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తినాలంటారు. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మంచిది, చాలా విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఏముండదు ఎక్కువ, మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ప్రోటీన్ లేదు, ఓకే, గుడ్ ఫ్యాట్ లేదు. అందువల్ల జిఎం డైట్లో ఇది ఒక షార్ట్ కమింగ్ అనమాట.
కాబట్టి బ్లడ్ గ్రూప్ టైప్ డైట్ ఈస్ డిజైన్ అకార్డింగ్ టు బ్లడ్ గ్రూప్. ఏబి పాజిటివ్ వాళ్ళకి డైట్, బి పాజిటివ్ వాళ్ళకి డైట్, అట్లనే ఓ పాజిటివ్ వాళ్ళకి డైట్ అట్లా లేదు. యాక్చువల్గా రబ్బిష్ అనమాట. సైంటిఫికల్గా అది ప్రూవ్ అవ్వలే, కానీ కొంతమంది బ్లడ్ గ్రూప్ డైట్ అని పెట్టుకుంటారు అనమాట. అంటే ఈ గ్రూప్ ఉంటే వాళ్ళకి అది. సో విచ్ ఈస్ టోటలీ సైంటిఫిక్ కాదు, బట్ కొంతమంది ఫాలో అవుతారు అండ్ అగైన్ ది గో బ్యాక్ టు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంటారు అనమాట. ఇంకోటి ఆల్కలైజింగ్ డైట్, అంటే మనం తినే ఫుడ్ మనకి యాసిడ్ ఫుడ్ కాబట్టి ఆల్కలైజింగ్ ఫుడ్ తింటే మనకి ఎసిడిటీ పోతుంది అనేది అనమాట ఉద్దేశం. అది యాక్చువల్గా టోటలీ రబ్బిష్, సైంటిఫికల్ కాదనమాట. ఎందుకంటే ఇది లెమన్ జ్యూసు, వెనిగర్ ఇట్లాంటివి మనకి తర్వాత డైజెషన్లో మనకి పనికొస్తున్నాయి యాక్చువల్ కరెక్ట్గా. ఎందుకంటే మనకి ఒకసారి స్టమక్ యాసిడ్లోకి వెళ్ళగానే మొత్తం అది డైజెస్ట్ చేస్తుంది మొత్తం. ఓకే, స్టమక్ యాసిడ్లో మొత్తం అదంతా పడాలన్నమాట. అక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మొత్తం దాని అంతగా చర్నింగ్ చేస్తుంది అనమాట. ఓకే, కాబట్టి ఎంత ఆల్కలైజింగ్ డైట్ తీసుకున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత మారుతూ ఉంటుంది. కాబట్టి డైట్లో ఆల్కలైన్ టెస్ట్ అని ఉండదు, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైనల్గా ఏమి ప్రొడక్షన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఫైనల్ అవుట్పుట్ అనమాట. యాపిల్ సిడార్ వినిగర్ డైట్, ఇది కూడా ఒక డైట్ లాగా తీసుకుంటారు అనమాట. యాపిల్ సిడార్ వినిగర్. ఓకే, సో ఇది కూడా మోస్ట్లీ కార్బోహైడ్రేట్స్ కింద వస్తుంది. ప్రోటీన్ ఇట్లాంటిది లేదు, గుడ్ ఫ్యాట్ లేదు, అండ్ బ్యాలెన్స్ లేదు. సో కాబట్టి దిస్ ఆల్సో రబిష్, బ్యాలెన్స్ డైట్ లేదు అనమాట. షార్ట్ కట్స్ ఇవన్నీ. గ్లూటెన్ ఫ్రీ డైట్ అంటే గోధుమలు అట్లాగనే వీటు, బార్లీ, రై ఇట్లాంటి వాటిలో మనకి గ్లూటెన్ సెన్సిటివిటీ ఉంటుంది అనమాట. ఈ గ్లూటెన్ ఎప్పుడైతే మనకి బంక ఉంటుంది, ప్రోటీన్ అనమాట. గ్లూటెన్ అంటే ప్రోటీన్. అది తీసుకున్న వాళ్ళకి కొంతమందికి మనకి సూట్ అవ్వదు అనమాట, అంతే. కాబట్టి గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ లక్షలో ఒకళ్ళు ఉన్నారు. కానీ బయట మాత్రం మార్కెట్లో గ్లూటెన్ ఫ్రీ అని వచ్చేసింది. ఓకే, సో యాక్చువల్ గ్లూటెన్ ఫ్రీ డైట్ అనేది ఒక మిత్ అనమాట. అంటే ఫ్యాడ్, బికాజ్ ఇట్స్ నాట్ అందరికి సూట్ అయ్యేది కాదు. ఎవరికన్నా సెన్సిటివిటీ ఉంటే గ్లూటెన్ ఫ్రీ డైట్ తీసుకుంటే చాలు. బట్ అన్ని 1 లక్షలో ఒకళ్ళు, ఓకే, 10 లక్షల్లో ఒకళ్ళకి ఆ టైప్ అనమాట. సో కాబట్టి సీలియాక్ డిసీజ్ అంటారు. సీలియాక్ డిసీజ్ కేవలం గ్లూటెన్ తీసుకున్న వాళ్ళకి. బట్ సీలియాక్ డిసీజ్ 10 లక్షల్లో ఒకళ్ళు, లక్షల్లో ఒకళ్ళు ఆ టైప్లో. కాబట్టి ఇది సెపరేట్గా ఇది ఒక్కటే తినేసుకొని మిగతా అట్లనే లేదు. మరి మిగతాది ఏంటి? మరి తినేది బ్యాలెన్స్ డైట్ ఉండాలి కదా. నెక్స్ట్ డీటాక్స్ డైట్, అంటే ఓన్లీ రా ఫ్రూట్స్, వెజిటబుల్ తీసుకోవటం డీటాక్స్ డైట్. ఈ డీటాక్స్ డైట్తో ఏమవుతుందంటే మనకి అసలు మన తాతల కాలంలో కూడా మనకి మా గ్రాండ్ మదర్స్ చేసేవాళ్ళు. కొన్ని వెజిటబుల్ సూప్స్ ఇచ్చేవాళ్ళు, కాకరకాయ జ్యూస్ ఇట్లాంటివి ఇచ్చేస్తే టాక్సిన్స్ పోతాయని. గ్రీన్స్ చేస్తుంటారు కదా, గ్రీన్ జ్యూసెస్ అనమాట. అది డీటాక్స్ డైట్ అవుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మోస్ట్లీ ఇవన్నీ కూడా రా ఫ్రూట్స్ అనమాట, రా వెజిటబుల్స్ ఇవి. బట్ దీనివల్ల మళ్ళీ అగైన్ ఆపుగానే వాళ్ళు పెరుగుతుంటారు. కాబట్టి డీటాక్స్ డైట్ ఒక పర్మనెంట్గా వాడేది కాదు, ఎప్పుడో ఒకసారి వాడుకునేది అనమాట. ఫుడ్ కంబైనింగ్ ఫ్యాట్ డైట్ అంటే కొన్ని కాంబినేషన్లు అలో చేయనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ తినకూడదు, లేకపోతే నైట్ టైము కర్డ్ ప్లస్ ఇది తినకూడదు, లేకపోతే ఎగ్, పొట్లకాయ తినకూడదు. ఈ టైప్లో కొన్ని ఫ్యాట్ డైట్, ఫుడ్ కంబైనింగ్ ఫ్యాట్ డైట్ వచ్చింది. ఇవన్నీ కూడా సైంటిఫికల్లీ ప్రూవ్ అవ్వాలి. ఇవన్నీ నాన్ సెన్స్ అనమాట. ఎందుకంటే అవి లోపలికి వెళ్ళిన తర్వాత, ఫుడ్ మన స్టమక్లోకి వెళ్ళిన తర్వాత అవన్నీ డైజెషన్ అయిపోతూ ఉంటాయి అనమాట. కాబట్టి సైంటిఫికల్గా ఎట్లాంటి ఫుడ్ ఇచ్చినా కానీ డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ, ఈవెన్ మనకి నెయిల్స్ అంటారు మేకులు, ఆ మేకులు వేసుకున్నా కానీ బాడీలో యాసిడ్ అంత కరిగించే కెపాసిటీ ఉన్న యాసిడ్ ఉందన్నమాట మనకి, దేవుడు అట్లా ఇచ్చాడు. ఇంకోటి నైట్ షేడ్ డైట్, అంటే మనకి కొన్ని రకాల కలర్స్ ఉన్నాయి కదా, లైక్ బ్రింజల్ కలర్ చూడండి, వైలెట్, మనకి ఇట్లాంటి కొన్ని మనకి ఇండిగో, ఇట్లాంటి కొన్ని కలర్స్ నైట్ షేడ్ ఏదైతే ఉంటాయో అట్లాంటివి మాత్రమే తినాలంట, వాటికి నైట్ షేడ్ డైట్ అంటారు. అది కూడా సైంటిఫిక్ కాదు. దాంట్లో కొన్ని రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. బట్ యాక్చువల్గా డిఫరెంట్ రెయిన్బో కలర్స్ ఫుడ్స్ తినాలంటే గుర్తుందా, అండ్ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కాబట్టి డిఫరెంట్ కలర్స్ తినాలి. ఓన్లీ ఒక షేడ్ డైట్ తినడం సరిగా కాదనమాట. వేగన్ డైట్, వెజిటేరియన్ డైట్ అంటేనో ప్యూర్ వెజిటేరియన్, నాన్ వెజ్ కాకుండా, అది మనకు తెలిసిందే. వేగన్ డైట్ అని కొత్తగా వచ్చింది. ఇదేం లేదు, అసలు యానిమల్ సోర్సెస్ ఆఫ్ ఫుడ్సే దగ్గర రానివ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ మనకి కోడిగుడ్లు ఉన్నాయి కదా, కోడిగుడ్లు కూడా తినకూడదు, ఎందుకంటే యానిమల్ సోర్స్ కదా. పాలు కూడా తాగొద్దంట, పాలు ఎందుకంటే యానిమల్ సోర్స్ కదా. ఓకే, పాలకు సంబంధించిన పెరుగు కూడా తినకూడదు, అట్లానే మనకి పన్నీర్ తినకూడదు, ఏం తినకూడదు. సో అంటే దాని అర్థం అసలు నాన్ వెజ్ సోర్స్ నుంచి ఏం తినకూడదు అంట, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. యూజువల్లీ వేగన్ డైట్లో ఎక్కువ బి కాంప్లెక్స్ విటమిన్ షార్టేజ్ పడుతుంది, B12 ఒకటి, అట్లాగా కొన్ని రకాల ప్రోటీన్ కూడా షార్టేజ్ పడుతుంది. మోస్ట్లీ వెజిటేరియన్ డైట్లోనే ప్రోటీన్ షార్టేజ్ ఉంటుంది. కాబట్టి వేగన్ డైట్లో సప్లిమెంట్స్ కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. సో పేలియో డైట్, పేలియో అంటే ఏంటంటే ఆది మానవుడు ఎట్లా తిన్నాడో ఆ టైప్ అనమాట. యానిమల్ సోర్స్, ఓన్లీ మటను లేదా చికెన్ ఈ టైప్లో తింటారు అనమాట, పేలియో డైట్ అది. అండ్ తర్వాత కొన్ని నట్స్ అండ్ సీడ్స్, ఆది మానవుడు ఎట్లా తిన్నాడు అట్లా అనమాట. సో అట్లా తీసుకోవడానికి కొంతమందికి నాన్ వెజ్, వెజిటేరియన్ సూట్ అవ్వదు. ప్లస్ పేలియో డైట్లో ఏంటంటే ప్రాబ్లం, మనకి అన్ని ఏజ్ గ్రూప్స్కి సూట్ అవ్వదు. ఓకే, ప్లస్ ఎంతకాలం అట్లా చేస్తావు,
అంటే మిగతా ఫుడ్ తినకూడదా? మరి ఫ్రూట్స్ వెజిటబుల్ వీటిలలో పెద్దగా లేదు కదా. కాబట్టి ఇట్లా మనకి పేలియో డైట్ కొంతవరకు కొన్ని విషయాలు పనికి వస్తుంది కానీ బట్ ఇట్స్ నాట్ ఆల్ ద వే. పేగన్ డైట్ అంటే పేలియో డైట్కి అట్లానే వేగన్ డైట్కి మధ్యలో కాంబినేషన్ అనమాట. రెండు కలిసి పేగన్ డైట్ అనొచ్చు అనమాట. పేగన్ డైట్ అనేది నవ డేస్ బాగా అంటే పేలియో డైట్లో ఆది మానవుడుకున్న డైట్, దాంట్లో అట్లానే వెజిటేరియన్ దాంట్లో రెండు కలిపి కొన్ని పెట్టారనమాట. సో కొన్ని తినొచ్చు కొన్ని తినకూడదు అని ఇట్లా కాంబినేషన్ పెట్టారు. నా ఉద్దేశంలో అది కూడా ఈజ్ లైక్ ఏ టెంపరీ, ఇట్ గివ్ సంథింగ్ లైక్ ఇక్కడ కొంచెం బెటర్ లాగా అనిపిస్తే కానీ అల్టిమేట్లీ ఇవన్నీ క్రాష్ డైట్స్ మళ్ళీ ఆపగానే మళ్ళీ పెరుగుతూనే ఉంటారు. కాబట్టి డోంట్ గో బై షార్ట్ కట్స్. జోన్ డైట్, లో కార్బోహైడ్రేట్ డైట్ ఇవన్నీ వస్తుంది అనమాట. ఇది బేసికలీ కార్బోహైడ్రేట్ షుగర్ని బాగా తగ్గించడానికి మెయిన్ ఫోకస్ పెట్టింది అనమాట. లో కార్బోహైడ్రేట్స్ లో షుగర్ చేసేయచ్చు, కానీ ఓన్లీ లో కార్బోహైడ్రేట్ లో షుగర్ అంటే మరి ప్రోటీన్ గుడ్ ఫ్యాట్ అవి కూడా ఇవ్వాలి కదా మనం. కాబట్టి డయాబెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఓకే, కొంతలో కొంత బెటర్, బట్ ఇట్స్ నాట్ వే ఆల్ ద వే కరెక్ట్ అనమాట. డంకన్ డైట్ అనేది అసలు నాన్ వెజ్ అని పూర్తిగా తీసేయడం అనమాట. ఆల్మోస్ట్ లైక్ ఏ వేగన్ డైట్ అనమాట. అది కూడా మీకు చెప్పాను కొన్ని మిస్సింగ్స్ వస్తూ ఉంటాయి, బ్యాలెన్స్ అనేది మిస్ అవుతూ ఉంటుంది అనమాట. ద సౌత్ బీచ్ డైట్ లో ఇన్ గ్లైసిమిక్ ఇండెక్స్, మొత్తం రైస్ షుగర్స్ అన్ని కూడా బాగా తగ్గించదు అనమాట. ఇది కూడా డయాబెటిక్ పీపుల్ కొన్ని రకాల పీపుల్ని గుర్తుపెట్టుకొని చేస్తుంది అనమాట. అట్లనే మెడిటేరియన్ డైట్ అని వచ్చింది. అది మనకి ఎక్కువ స్పెయిన్, ఇటలీ, గ్రీసు, టర్కీ అట్లాంటి కంట్రీస్లో వచ్చిన డైట్ అనమాట. అంటే ఎక్కువ ఆలివ్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో. మెడిటేరియన్ ఫుడ్స్ అని చూసారా, మనకి సాల్మన్ ఫిష్ ఇట్లా. అట్లాగనే డైరీని బాగా తగ్గిస్తారు, ఆల్కహాల్ తీసుకుంటారు దాంట్లో, మళ్ళీ హై క్యాలరీస్ని రెస్ట్రిక్ట్ చేస్తుంటారు అనమాట. సో కాబట్టి రెస్ట్రిక్టింగ్ ఆల్కహాల్, డైరీ అండ్ క్యాలరీస్ ఇది మెడిటేరియన్ డైట్ అనమాట. దీంట్లో కొన్ని చాలా బాగున్నాయి మనకి మెడిటేరియన్ డైట్లో. లీవ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటివి ఓకే, గుడ్ ఫ్యాట్ బాగానే ఉంటుంది, ఫ్రూట్స్ అవి బాగానే ఉంటాయి ఓకే. బట్ అన్ఫార్చునేట్ దాంట్లో అది కూడా మళ్ళీ మిస్సింగ్ లింక్స్ అండ్ అన్ని కంట్రీస్ సూట్ కాకపోవచ్చు అది. కాబట్టి అట్లా ఒక్కో దాంట్లో ఒక్కొక్క లిమిటేషన్స్ ఉంటుంది అనమాట. మైండ్ డైట్ అనగానే ఇది మెడిటేరియన్ డాష్ ఇంటర్వెన్షన్ ఫర్ న్యూరోజనరేటివ్ డిలే డైట్ అనమాట. ఈ డైట్ కంబైనింగ్ పోర్షన్స్ ఆఫ్ డాష్ డైట్ అండ్ మెడిటేరియన్ డైట్ ఇవన్నీ కలిసి కాంబినేషన్ చేస్తుంది అనమాట. మెడిటేరియన్ డైట్ ప్లస్ డాష్ డైట్ ఓకే. సో రెండు కలిసి మళ్ళీ దాంట్లో చీజు బటన్ తగ్గిస్తారు అంతే. ఇది మైండ్ డైట్, బేసికల్లీ మైండ్ గురించి, అంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారా, బ్రెయిన్ ఫంక్షన్ గురించి అనమాట. అది వాళ్ళ గురించి తయారు చేసిన డైట్ అనమాట, ఇది అందరికీ అని కాదు. డాష్ డైట్ అంటే డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్, అంటే హై బీపీ ఉన్న వాళ్ళ గురించి పాయింట్ ఆఫ్ డైట్ అనమాట డాష్ డైట్ అంటారు. ఇక్కడ మనకి ఎక్కువ సాల్ట్ తగ్గించడం, ఉప్పు సోడియం తగ్గించడం, పొటాషియం దాన్ని పెంచడం, ఇది అనమాట మెయిన్ ఉద్దేశం. ఇది కేవలం హై బీపీ ఉన్న వాళ్ళ గురించి చేసిన డైట్ అనమాట. సో నా AM/PM డైట్ అని వచ్చింది, దాని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మెథడ్ అని వచ్చింది. దీని 16/8 మెథడ్ అని కూడా, అంటే 16 గంటలు ఫాస్టింగ్ ఉంటారు, 8 గంటల పీరియడ్ విండోలో తింటుంటారు అనమాట తినేదన్నమాట. అంటే 16 hours ఫాస్టింగ్ అంటే ఎక్కువ రాత్రిపూట, ఈవినింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ మధ్యాహ్నం వరకు తినరనమాట. సో అట్లా పెట్టుకుంటారు, తీసుకోకుండా మధ్యలో డే టైం ఏదైతే ఉందో ఆ టైంలో తింటారు అనమాట. ఇది ఆల్టర్నేటివ్గా తింటుంటారు అనమాట. కాబట్టి దీంట్లో లీన్ గెయిన్స్ ప్రోటోకాల్ ఉంటుంది. లీన్ గెయిన్స్ ప్రోటోకాల్ అంటే ఈ తక్కువ తినడం వల్ల, ఈ టైంలో తినడం వల్ల మనకి కొంచెం క్యాలరీస్ తగ్గుతాయి కదా అట్లా అంటుంటారు. బట్ బేసికలీ సంథింగ్ లైక్ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్. కొన్ని చోట్ల ఆల్టర్నేట్ డే, ఒక రోజు చేస్తారు, ఇంకో రోజు 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఒక రోజు ఫాస్టింగ్ ఉంటుంది, అది కూడా ఉంది. వెరియర్ డైట్ విత్ 1 large meal, ఒక లార్జ్ మీల్ ఒక రోజు బాగా తింటారు at 4 PM 4 గంటలకి, మధ్యలో చిన్న చిన్న మీల్స్ తింటుంటారు అనమాట. ఇట్లాంటి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. దీన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. బేసికలీ లైక్ ఏ ఫాస్టింగ్ కైండ్ అనమాట. ఫాస్టింగ్ ఏమవుతుందంటే క్వాంటిటీ తగ్గిస్తారు కాబట్టి కొంత క్యాలరీస్ తగ్గుతాయి, కాబట్టి ఆ విధంగా వెయిట్ తగ్గుతారు అనేది. మనం అనుకున్న ఫాస్టింగ్ ఈజ్ నాట్ ద కరెక్ట్ సొల్యూషన్. ఎందుకు? బ్యాలెన్స్ డైట్ అనేది ఇంపార్టెంట్, ప్లస్ ఎక్సర్సైజ్. వీళ్ళకి నీరసం ఉంటుంది, ఎక్సర్సైజ్ చేయడం లేరు, అండ్ న్యాచురల్గా వీళ్ళంతా వీక్ అయిపోతూనే ఉంటారు. అందుకే డైట్ ఒక్కటే కాదు, మనకి కోచ్ ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండాలి, హెల్దీ కమ్యూనిటీ ఉండాలి, ఇవన్నీ మీకు చెప్పాను. మీకు 5:2 డైట్ అని కూడా ఉంది. అంటే 5 days నార్మల్ డైట్ తీసుకుంటారు, క్యాలరీస్ అన్ని బాగా తగ్గించుకుంటూ, అండ్ అంటే 5 days నార్మల్ తీసుకుంటే లాస్ట్ 2 days మాత్రం క్యాలరీస్ బాగా తగ్గిస్తారు, ఫాస్టింగ్ లాగా అనమాట. అట్లానే మండే థర్స్డే విత్ 500 to 600 క్యాలరీస్, చాలా తక్కువ క్యాలరీస్తో మండే అండ్ థర్స్డే, మిగతా రోజుల్లో మామూలుగా తింటుంటారు అనమాట. అట్లా 5:2 డైట్ అని కూడా ఉంది. సో ఇవన్నీ డిఫరెంట్ రూపాలు అనమాట ఫ్యాట్ డైట్స్కి. దీన్ని మీ డైట్ మిత్స్ అనుకుంటారు. అపోహలు చాలా ఉన్నాయి దీని మీద. ఎందుకు ఇది మంచిది కాదంటే, బ్యాలెన్స్ డైట్ మీద ఫోకస్ లేదు, హెల్త్ మీద ఫోకస్ లేదు, వెల్నెస్ మీద ఫోకస్ లేదు. వాళ్ళ ఫోకస్ ఎంతసేపటికి వెయిట్ లాస్ మీదే ఉంటుంది. సో లుక్స్ ఫర్ ఈజీ అండ్ షార్ట్ కట్. చూడటానికి సింపుల్ అనిపిస్తుంది, ఈజీ అనిపిస్తుంది, బట్ ఏదో కొంచెం తగ్గిపోవాలి కదా అనుకుంటారు, కానీ మళ్ళీ ఆపగానే మళ్ళీ పెరుగుతుంటారు అనమాట. అండ్ లాంగ్ టర్మ్లో ఏదన్నా ఒకదాన్ని చాపగానే వెంటనే క్రేవింగ్స్ మొదలవుతాయి, తినాలనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి హెల్త్ అండ్ వెల్నెస్ పోతూ ఉంటుంది.
అట్లాగనే మనకి మైండ్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. కొన్నిసార్లు చేసేసుకొని వీళ్ళు ఆపేసుకుంటారు. ఎందుకంటే ఏది నాకు సూట్ అవ్వదు అని చెప్పేసి పూర్తిగా వదిలేస్తారు. ఇదంతే అని ఫుల్ ఫ్యాట్ అయిపోతారు. కాబట్టి ఫుడ్ పిరమిడ్ బ్యాలెన్స్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. ఫుడ్లో పిరమిడ్ అనుకున్నాం కదా, అండ్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్. అసలు చెప్పేవాడు ఎవరు లేడు. సో ప్రోటీన్ ఏంటి, క్యాలరీస్ ఏంటి, విటమిన్స్ ఏంటి, మినరల్స్, అసలు ఎడ్యుకేషన్ అనేది లేదు. ఎక్సర్సైజ్ మీద ఫోకస్ లేదు, కేవలం డైట్ మీదే ఉంటుంది ఫోకస్. అట్లనే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కరెక్షన్, నేను చెప్పాను ఆల్రెడీ, జీవన సరళి మొత్తం మారాలని. దీనికి షార్ట్ కట్ ఏం లేదు. జీవన సరళి అంటే మొత్తం ఎవ్రీథింగ్ ఫ్రమ్ నువ్వేం తింటున్నావు, ఏమి ప్లేట్ ఎలా ఉంది, చిన్న ప్లేటా, పెద్ద ప్లేటా, ఫాస్ట్గా తింటావా, స్లో తింటావా, టీవీ చూస్తూ తింటావా, ఓకే, ఏ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మీ కిచెన్లో ఏముండాలి, డైనింగ్ టేబుల్ మీద ఏముండాలి, రిఫ్రిజిరేటర్లో ఏముండాలి, ఇవన్నీ ఎవరు చూస్తారు? ఇవన్నీ చెప్పట్లేదు. ఓన్లీ షార్ట్ కట్స్కి వెళ్తారు అనమాట. హెల్దీ కమ్యూనిటీ సపోర్ట్ లేదు. ఒక హెల్దీ కమ్యూనిటీ అంటే ఒక టీమ్ లాగా ఉండాలి కదా, అది లేదు. అక్కడ వాళ్ళు ఒకళ్ళే ఇండిపెండెంట్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడ మ్యాగజైన్లో, న్యూస్ పేపర్లో, టీవీలో, యూట్యూబ్లో చూస్తుంటారు అనమాట. ఒక హెల్త్ కోచ్ లేదు, వెల్నెస్ కోచ్ లేదు. మన హెర్బల్ లైఫ్ అట్లా కాదు. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫిలాసఫీ అన్నీ కావాలి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్ బ్యాలెన్స్డ్లో ఉండాలి. ఎక్సర్సైజ్ ఉండాలి, రెస్ట్ ఉండాలి, అట్లానే ఒమేగా 3 ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండాలి, ఒక కోచ్ ఉండాలి. ఇవన్నీ మేము చెప్తాం అనమాట. అన్ని బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్లో కూడా డిఫరెంట్ రకాల ఎక్సర్సైజ్ చూపిస్తాం. వెరీ ఇంటెన్సిటీ, అట్లాగనే హైచైటీలు, ఏరోబిక్, కార్డియో, అనరోబిక్ ఎక్సర్సైజ్లు, పిలాటిస్, యోగా, డిఫరెంట్ కైండ్ చేపిస్తాం అనమాట. ప్లస్ డిఫరెంట్ కలర్స్ ఉండాలని చెప్పాను. ఓకే, ఓన్లీ ఫుడ్ కట్ డౌన్ చేయడం కాదు. సమ్ టైమ్స్ కొన్ని ఎక్కువ కూడా తీసుకోవాలి, కొన్ని తక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అవన్నీ మీకు క్లయింట్కి మేము పిక్చర్ చేస్తాం, బ్యాలెన్స్ డైట్ చేపిస్తాం. అండ్ వీఆర్ ద #1 బ్రాండ్ ఇన్ వెయిట్ మేనేజ్మెంట్. ప్రపంచంలో #1 బ్రాండ్ అంటే మాది. ఓకే, అనేక సైంటిఫిక్ బేసిస్ ఉంది. ఆల్మోస్ట్ 50 సంవత్సరాల నుంచి మనకి రీసెర్చ్ రీసెర్చ్ జరిగిన తర్వాత మన మీద వస్తుందన్నమాట. ఈవెన్ వెయిట్ మేనేజ్మెంట్లోనే కాకుండా #1 బ్రాండ్ మీల్ రిప్లేస్మెంట్లో కూడా, భోజనం ప్లేస్కి భోజనం తీసుకునేది, అండ్ ప్రోటీన్ సప్లిమెంట్స్లో కూడా, రెండింటిలో కూడా మనకి #1 బ్రాండ్ వచ్చిందన్నమాట. అండ్ వీఆర్ ద అవార్డ్ విన్నింగ్ ప్రొడక్ట్స్. అవార్డ్ విన్నింగ్ అనమాట, మామూలు చిన్నది కాదు, వెరీ హై క్లాస్, ఫస్ట్ క్లాస్. అట్లయినా ఒక Formula 1 షేక్ అనేది బయటకు కావాలంటే 380 టెస్టులు చేసిన బయటకు వస్తుంది. మల్టీవిటమిన్ బయటకు కావాలంటే 470 టెస్టులు చేసిన తర్వాత వస్తుంది. ఒక ఫ్రెష్ హెర్బల్ టీ కాన్సెంట్రేట్ 120 టెస్టులు చేసిన తర్వాత వస్తుంది. బెస్ట్ బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ, వడ, దోశ వీటికన్నా బెస్ట్ అనమాట. బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అవార్డు వచ్చింది. లో ఇన్ గ్లైసెమిక్ ఇండెక్స్, డయాబెటిక్ వాళ్ళకి కూడా మంచిది. డయాబెటిక్స్ వాళ్ళకి షుగర్ ఎక్కువ ఉండకుండా అనమాట. అట్లనే 300 మంది స్టాఫ్ సైంటిస్టులు ఉన్నారు. 50 మంది పైన PhDs ఉన్నాయి. FSSAI అప్రూవల్ ఉంది. FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండ్స్ వెరైటీ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఫాలో అవుతుంది. 77 మిలియన్ షేక్స్ పోతున్నాయి ఎవ్రీ ఇయర్. సో యూ కెన్ అండర్స్టాండ్, ఇట్స్ వెరీ పాపులర్, వైడ్లీ పాపులర్ అనమాట. చిల్లర లోకల్ కాదు, వెరీ డెడికేటెడ్గా, వెరీ హై క్వాలిటీ ఉందన్నమాట. దీంట్లో డాక్టర్లు, సైంటిస్టులు చూడండి ఎంత సైంటిఫిక్ బేసిస్ ఉన్న. డాక్టర్ డేవిడ్ హిబర్, నేను లక్కీగా ఇట్లాంటి వాళ్ళ హార్వర్డ్ డాక్టర్స్, నోబెల్ ప్రైజ్ వెళ్తే ట్రైనింగ్ తీసుకున్నాను అనమాట. ఓకే, డాక్టర్ లూయి గినారో, డైటీషియన్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్స్ ఉన్నారు. టాప్ మోస్ట్ రిజిస్టర్డ్ న్యూట్రిషనిస్ట్లో, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్లో పెద్ద పెద్ద వాళ్ళు అనమాట. వాళ్ళ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నాను. డాక్టర్ జాన్ అగ్నోవి, కంపెనీ CEO అనమాట, అదే ట్రైనింగ్ తీసుకున్నాను. ఆయన అంతకుముందు అమెరికాలో వైట్ హౌస్లో హెల్త్ సెక్రటరీ చేసిన అనుభవం ఉందన్నమాట. అట్లనే అమెరికాలో సర్జన్ జనరల్ అంటే చాలా ఫేమస్. 17th యునైటెడ్ స్టేట్స్ సర్జన్ జనరల్గా డాక్టర్ రిచర్డ్ హెన్రీ కార్మన్ ఉన్నారు. ఆయన దగ్గర మేము ట్రైనింగ్ తీసుకున్నాం. సో ఇట్లాంటి మా దగ్గర ఎంత అనుభవం రావడం కారణం. అండ్ వీ వాచ్ క్లోజ్లీ విరాట్ కోహ్లీ, అట్లాగనే సైనా నెహ్వాల్, ఇట్లా అనమాట, మేరీ కామ్, ఇట్లా. హెర్బల్ న్యూట్రిషన్ ఇన్ హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్. దీంతో పాటు పర్సనలైజ్ చేస్తాం, పర్సన్ టు పర్సన్. మళ్ళీ హెల్దీ లైఫ్ స్టైల్ చేస్తాం. అండ్ కోచ్ ఒకరు ఉంటారు, పర్సనల్గా మేము ఇస్తాం. అట్లానే మీకు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, క్లాసెస్, అండ్ ఇవన్నీ పర్సనలైజ్ చేస్తాం అనమాట వాళ్ళ తగ్గట్టుగా. అండ్ కొలతలు తీసుకుంటాం, ఫోటో తీస్తాం, మెజర్మెంట్స్, ట్రాకింగ్ అండ్ స్కానింగ్, కొలతలు అన్ని తీస్తుంటాం అనమాట. అండ్ వాళ్ళకి ఏ వారం ఎంత తగ్గింది, తగ్గింది, ఫ్యాట్ ఎంత, మజిల్ మాస్ తగ్గిందా, మజిల్ మాస్, ఇవన్నీ మేము ట్రాక్ చేస్తాం. బాడీ ఏజ్ ఎంత, BMI, ఓకే, అన్ని చూసుకొని తీసుకొస్తాం. ప్లస్ ఎక్సర్సైజ్, గ్రూప్ వర్కౌట్స్ ఉంటాయి, ఒక హెల్దీ కమ్యూనిటీ ఉంటుంది, డిఫరెంట్ వర్కౌట్ ఛాలెంజెస్ ఉంటాయి, ఫన్ గేమ్స్ ఉంటాయి, డ్యాన్స్ వర్కౌట్స్ ఉంటాయి, హెల్తీ రెసిపీస్ కూడా నేర్పిస్తాం. ఏం తినాలి, ఏం తినకూడదు, ఫాలో అప్ అని పట్టించుకుంటాం. కస్టమర్ కేర్, కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. వాళ్ళ తగ్గట్టుగా డిజైన్ చేయడం అనమాట. బడ్జెట్లో ప్లస్ అన్నిట్లో పర్సనలైజింగ్, మంచి మంచి టేస్టీ కూడా ఇస్తాం. టేస్టీ షేక్స్ అవి అట్లా రికగ్నైజ్ చేయటం, డిఫరెంట్ పీపుల్ మధ్యలో షేరింగ్ టెస్టిమోనియల్స్, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద అనమాట. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఒక హెల్దీ కమ్యూనిటీని క్రియేట్ చేస్తాం. చూడండి, రీటైలింగ్, దీంతో పాటు కొన్ని వాళ్ళకి కావాల్సిన సప్లిమెంట్స్ కూడా మేము రీటైల్ చేస్తుంటాం. అండ్ వాళ్ళు రిఫర్ చేసే వాళ్ళకి కూడా మీకు వాళ్ళకి రిఫరల్స్ అడ్వాంటేజ్ వస్తుంది. ఇది మా గురించి. సో నేను నా గురించి ఆల్రెడీ చెప్పాను, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్, ఫిట్నెస్ కన్సల్టెంట్, పర్సనల్ వెల్నెస్ కోచ్ అని 18 years నుంచి నా ఫీల్డ్లో. నాకు కూడా పట్టుండేది ఫస్ట్లో, అసిస్టెంట్ IG స్టాంప్స్ లాగా మీరు చూడొచ్చు. జిల్లా రిజిస్టర్గా చేశాను, ఖమ్మం, నల్గొండ, విజయవాడ, ఇట్లాంటి ప్లేస్లో. నా బిజీలో నేను ఉండేవాడిని, మార్నింగ్ వెళ్తే రాత్రికి వచ్చేవాడిని. మా మిస్సెస్ గురించి నేను వచ్చాను అనమాట. తను యాక్చువల్గా చాలా వెయిట్ లాస్ అయింది, చూడొచ్చు మీరు, చాలా తగ్గింది. ఇక్కడ 23 years, ఇక్కడ 43 years, 43 సంవత్సరాలు, ఇక్కడ 23 సంవత్సరాలు, ఎంతలా ఉందో చూడండి. నా ఏజ్ ఇక్కడ 27, ఇక్కడ 51 years.
51 సంవత్సరాలు నవ్ ఐఎమ్ లుకింగ్ మోర్ హెల్తియర్. ఇట్లా మా రిజల్ట్ వచ్చిన తర్వాత మేము మా పిల్లలకి ఇచ్చాం. మా పిల్లల హైట్ పెరిగారు, చూడొచ్చు మీరు ఎంత టాల్ పెరిగారు. మా మిస్సెస్ స్లిమ్ అయిపోయింది. అండ్ నేను హాఫ్ మారథాన్ చేస్తాను, 21 కిలోమీటర్ రన్నింగ్ చేస్తాను, 40 కిలోమీటర్ సైక్లింగ్ చేస్తాను. నేను ట్రయాథ్లెట్ని. అండ్ నేను వీఆర్ ఇంటూ స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ ఎంటైర్ ఫ్యామిలీ. మా దగ్గర స్కిన్ గ్రోత్ చూడొచ్చు మీరు, స్కిన్ ఎంతగా విటమిన్స్ మినరల్స్ వల్ల హెల్దీగా అవుతారు అనమాట. అండ్ టీనేజ్ ఒబేసిటీ, చాలా మంది చిన్నపిల్లలు లావు అయిపోతారు, వీళ్ళకి హెల్ప్ చేస్తాం మేము. అట్లాగనే మనకి రిటైర్డ్ పీపుల్, సీనియర్ సిటిజన్స్ కూడా పాపం చాలా స్ట్రగుల్ అవుతారు, వాళ్ళకి హెల్ప్ చేస్తాం. అట్లాగనే మనకి చాలా మంది హౌస్ వైఫ్స్ పాపం పెళ్ళైన తర్వాత డెలివరీ అయిన తర్వాత షేప్ అవుట్ అయిపోతారు, వాళ్ళకి హెల్ప్ చేస్తాం. చాలా మంది సెలబ్రిటీస్ వాడుతుంటారు. అట్లాగనే మనకి చాలా మంది 40 కిలోస్ 50 కిలోస్ తగిన వాళ్ళు మా దగ్గర ఉన్నారు. యూ కెన్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్, ఎంత తేడా ఉందో చూడొచ్చు మీరు. 40 కిలోస్, 45 కిలోస్, 50, 55, 61 కిలోస్, 65 కిలోస్, 70 కిలోస్, 72 కిలోస్, 75 కిలోస్, 75 కిలోలు అంటే మాటలు చెప్పండి, 82 కిలోస్. ఇట్లా తగ్గిన వాళ్ళు మా దగ్గర ఉన్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది మమ్మల్ని కలవాలనుకుంటే ఈ ఫోన్ నంబర్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మమ్మల్ని కలవండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిందంటే మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. విష్ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అప్రిషియేట్ యువర్ పేషెన్స్. ఆల్ ద బెస్ట్ యూ. బై.